శ్రీ విద్యా ఛానల్కి స్వాగతం అండి. ముందుగా ధనుర్మాస ప్రారంభ శుభాకాంక్షలు అందరికీ. అయితే ఈ నెల 16న మొదలయ్యి వచ్చే నెల 14 జనవరిన మనకి ధనుర్మాసం ముగింపు. అయితే ఈ ధనుర్మాసంలో వివాహం కాని వారికి శుభవార్త ఏంటి స్వామి అంటున్నారు. ఎందుకు అంటే గోదాదేవి ఈ ధనుర్మాసాన్ని ఎంచుకొని చక్కగా కాత్యాయని వ్రతాలు చేసి విష్ణుమూర్తినే భర్తగా పొంది చివరికి విష్ణుమూర్తిలో ఐక్యమైపోయారు. అంటే చక్కగా పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే ధనుర్మాసంలో దీక్షను పూని చక్కగా తిరుప్పావే విన్నా, విష్ణువాలయం దర్శించుకున్నా, చివరిలో గోదా కళ్యాణాన్ని దర్శించిన, అక్కడ ఏదైనా నైవేద్యం సమర్పించి ఆ పూజా విధానం కొంచెం తెలుసుకొని పార్టిసిపేట్ చేసిన, లేకపోతే మీరు తిరుప్పాయి విన్నా చాలు చక్కగా మీరు చక్కటి భర్త, భార్య కావాలనుకున్న వాళ్ళు చక్కటి భార్య, చక్కగా మీకు కళ్యాణం యోగం అనేది ఖచ్చితంగా ధనుర్మాసం మీకు ఇస్తుంది. ఎప్పటి నుంచో చేసుంటారు, ఈ నెల ఖచ్చితంగా చేయండి. తిరుప్పావి వినండి, ఎక్కడికైనా వెళ్ళి గుళ్ళో చెప్తుంటే విష్ణు ఆలయం సందర్శించండి, చక్కగా మీకు శీఘ్ర వివాహం అవుతుంది. అలానే దీర్ఘకాలిక వ్యాధులు అంటే మాత్రలు వేసుకున్న కంట్రోల్ కానీ షుగరు, బీపీ, థైరాయిడ్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా ఈ ధనుర్మాసంలో ఎవరైతే విష్ణు ఆలయంకి వెళ్ళి విష్ణు సహస్రనామం పారాయణ చేస్తారో ఖచ్చితంగా దీర్ఘకాలిక వ్యాధులన్నీ ఆ విష్ణువు తీర్చేస్తాడు. ఎందుకంటే ధనుర్మాసం మనకి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, అలానే దీర్ఘకాలిక సమస్యలు, వివాహ సమస్యలు కావచ్చు, ఏమన్నా మనకి ఆరోగ్య ఇబ్బందులు కావచ్చు, అన్నీ తొలగిపోతాయి. ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి అమ్మా, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో మనకి గోదాదేవి, ఆండాళ్ళ తల్లి అని ఏదన్నా చక్కటి కామెంట్ పెట్టండి. మీరు కామెంట్ పెట్టడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కనీసం మన సనాతన ధర్మాన్ని మనం ముందుకు తీసుకువెళ్దాము. అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై బాలా త్రిపుర సుందరి.